హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే కనుక సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కోటాలో 30 జాబ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక జాబ్స్ అనేవి ఫీమేల్కి మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. మేల్స్కి ఈ యొక్క జాబ్స్ అనేవి లేవు ఫ్రెండ్స్. సో ఇది ఒకటైతే గమనించాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ కోటా ఆధారంగా తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలక్షన్ స్టేజెస్ కూడా చూడండి సార్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ట్రయల్ స్టేజ్ అండి, తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అనండి, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అండ్ తర్వాత డాక్యుమెంటేషన్స్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయినాక ఈ యొక్క జాబ్స్కి అయితే అర్హులు అవుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ పే స్కేల్ శాలరీ వచ్చేసి 25,500 అండి, అండ్ మ్యాక్సిమం వచ్చేసి 81,100 అండి. సో ఇక్కడ నేషనాలిటీ వాళ్ళు వచ్చేసి ఇండియన్ సిటిజన్ వారు ఎవరైనా కూడా దీనికి అర్హులండి. సో ఇక్కడ వేకెన్సీస్ అనేవి హాకీ డిసిప్లిన్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే హాకీ స్పోర్ట్స్లో అనుభవం ఉన్న ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క జాబ్స్ అనేవి ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ మీరు ఇచ్చిన వెబ్సైట్ ఆధారంగా ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసి సో ఇందులో నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇది ఓన్లీ ఫీమేల్ వారికే కాబట్టి. సో ఇక్కడ అడ్మిట్ కార్డు అండ్ ఇవన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ దాని ద్వారా మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది అపాయింట్మెంట్స్ అనేవి ఎక్కడైనా కూడా ఇండియాలో ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, లోకాలిటీ, విలేజ్, టౌన్, బిలాంగింగ్స్, సో ఇవన్నీ కూడా ఇండియన్ నేషనాలిటీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 12th అయితే పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకోండి ఫ్రెండ్స్. మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు అండి, మ్యాక్సిమం వచ్చేసి 23 సంవత్సరాలు అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా టెంపరీ బేసిక్ అండి. సో ఈ యొక్క జాబ్స్ అనేవి పర్మనెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ క్యాస్ట్ పరంగా చూస్తే కనుక షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ 3 years అండి. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అట్లీస్ట్ 3 years అయితే ఇక్కడ ఏజ్ రిడక్షన్ వచ్చేసి 45 years అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ పార్టిసిపేషన్ ఫర్ స్పోర్ట్స్ ఈవెంట్స్. సో ఇక్కడ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ ఈవెంట్స్. సో ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ టీమ్ ఈవెంట్ అని చూసుకోండి ఫ్రెండ్స్. షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ ద మెంబర్ ఆఫ్ సీనియర్ జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో అయితే పార్టిసిపేట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇన్ స్టేట్ టీమ్ ఆర్ ఈక్వలెంట్ యూనిట్ నేషనల్ గేమ్స్ ఛాంపియన్స్ ఇన్ సీనియర్ జూనియర్ లెవెల్. సో ఇక్కడ స్పోర్ట్స్లో అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆ యొక్క స్పోర్ట్స్ యొక్క సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో అయితే పాల్గొని ఉండాలి ఫ్రెండ్స్. So ఇక్కడ in additional sports certificate, the certificates issued on the prescribed format under the signature of following authorities are also required.
ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ సర్టిఫికెట్స్ అనే కాంపిటీషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మీరైతే పార్టిసిపేట్ చేసి ఉండాలి. సో ఇక్కడ స్పెసిమెన్ ఎన్ఎక్స్ ఏ, బి, సిడి, సో దీంట్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ హైట్ వచ్చేసి ఫర్ యూఆర్ ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక మినిమం హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చెస్ట్ అనేది అప్లికేబుల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.